హాయ్ అండి. వావ్! వ్యూ చాలా బావుంది. ఎక్కడా అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఇప్పుడు మనం గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తున్నాము. ఈ దారి అటేనండి. ఇదిగోండి వచ్చేసాం గుబ్బల మంగమ్మ ఆలయానికి. ఇది బుట్టాయిగూడెం మండలంలో ఉంటుంది. కొంచెం లోపలికి ఉంటుందండి. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఆ మెట్లు మార్గంలో వెళ్ళొచ్చు. ఒకటే దారి. ఒకప్పుడైతే ఈ మెట్లు అవేమీ లేవండి. మనకి అటు ఇటు ఎటు చూసినా చెట్లు రాళ్ళు తప్ప ఏమీ కనిపించవు. అక్కడ గుహ లోపల మనకి దీపం కనిపిస్తుంది చూసారా, అక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ నాకు వీడియోలోకైతే కనిపించట్లేదు. గుబ్బల గుబ్బలగా ఉంటుంది అమ్మవారు, అందుకనే గుబ్బల మంగమ్మ అమ్మవారు అంటాము. అక్కడ వ్యూ చూసారా, అసలు ఎంత బాగుందో ఆ వ్యూ. అబ్బా, అక్కడ మనకి ఎక్కడ చూసినా చాలా కోతులైతే ఉంటాయండి. మన చేతిలో ఏమున్నా సరే లాగేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వాటరు మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అదంతా రాళ్ళు చూసారా, మొత్తం దారి పొడవున అలానే రాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ వాటరు ఎక్కువగా వస్తాం వల్ల జారిపోతుందండి కాలు. జాగ్రత్తగా నడవండి చూసుకొని. అక్కడ గుహ మీద ఒక సర్పం ఎప్పుడూ కాపలా ఉంటుంది, అది చాలామంది చూశారు. ఇక్కడ గుబ్బల మంగమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని అందరూ నమ్ముతారు. చాలామంది మొక్కులు తీర్చుకుంటారు కూడాని. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఈ టెంపుల్. అందరూ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ పైనుండి వచ్చే వాటర్ మాత్రం భలే చల్లగా ఉంటాయి, అసలు చాలా చల్లగా ఉంటాయి. అందరూ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని. అక్కడ వ్యూ చూసారా, మా బుడ్డోళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ వాటర్లో. అదిగోండి వాళ్ళిద్దరూ మా బుడ్డోళ్ళు. మీకు కూడా ఈ టెంపుల్ నచ్చితే ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.